రెండోది నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 1-to-1 అమిత్ షా గారిని కలిశారు. అవును. ఏం మాట్లాడారు, దాంట్లో ఏం జరిగింది? అక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయం ఇవి కూడా చర్చకు వచ్చినాయి, జరుగుతుందని చర్చకు వచ్చింది, ఇవన్నీ కూడా వస్తుంది. మూడోది అమరావతి క్యాపిటల్ కింద దాన్ని గుర్తించేటట్టుగా ఇది శాసనం రావాలి అనేది ఒకటి. ఈ మూడు విషయాల్ని పక్కదారి పట్టించడం కోసం, ఈ మూడు విషయాల్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం అమరావతిని తీసుకొచ్చారు. మొత్తం ఇవాళ చూడండి, యావత్ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మొత్తం దీని వెనకాలన్నారు. అమరావతి ప్రజలు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ చర్చే. అసలు మీకు తిరుపతిలో జరిగిన కుట్రను మర్చిపోయారు, అమిత్ షాతో చర్చలు మర్చిపోయారు, నాయుడు గారి భేటీని మర్చిపోయారు. అట్లాగే అమరావతిని క్యాపిటల్ కింద చేయాలన్న చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి, దాన్ని రేపు పార్లమెంట్ సెషన్స్ లో పెడతారా పెట్టమని అడగటం, దీన్ని మర్చిపోయారు. ఇవన్నీ అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ మర్చిపోయారు. ఇవన్నీ పోయి దీని మీద వెళ్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఆయన పార్టీ వ్యూహం ప్రకారం ఆయన సక్సెస్ అయినట్టే కదా. కాబట్టి ఆయన ప్రతి కథల వెనకాల దాన్ని తిప్పికొట్టడంలో ఇప్పటి వరకు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పటి వరకు ఎవరు బయటికి రాలేదు. ఒక్క నారాయణ మాట్లాడటం తప్ప. బయటికి రావడం అంటే ముందు మీరు వాళ్ళ విపక్షం చెప్పేదాన్ని, వాళ్ళ వ్యూహాన్ని మీరు ఫాలో అవడం మానేయాలి. వాళ్ళ వ్యూహం ఏంటనేది అర్థం చేసుకోవాలి ముందు. ఇక్కడ జరిగింది ఏంటి, ఏం జరుగుతుంది, అదే దానికి తోడు నిన్న లోకేష్ గారి విషయంలో ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ మీద వచ్చింది, ఆయన మీద ఏది ఒక మంచి నాయకుడు అని వస్తున్నాడు. అంటే ఈ మొత్తాన్ని డైవర్ట్ చేయడం కోసం, ఈ యావత్ విషయాన్ని డామినేట్ చేసి తీసుకురావడం కోసం అమరావతిని తీసుకొచ్చారు. ఒక్క దెబ్బతో 4 పెట్లు కొట్టాడు. ఒక్క దెబ్బతో. అది అర్థం చేసుకుంటే ఫెయిల్ అయింది ఎవరంటే కూటమి. మీరు దానికి ఆ వెనకాల వెళ్ళక్కల్లా. ఇప్పుడు అమరావతి అనగానే ఒకే ముక్క చెప్పి ముగించచ్చు. నువ్వెవడు అమరావతి గురించి మాట్లాడటానికి? అది నదీ గర్భంలో ఉందా లేదా అంటే, నదీ గర్భంలో లేదు అంటానికి మీరు ఎన్జిటిలో ఆ రోజునే కేసు వేశారు. ఎన్జిటి క్లియరెన్స్ ఇచ్చింది అమరావతి రాజధానికి. ఆ రోజునే కేసు పడింది. సో నదీ గర్భంలో లేదు, అది క్లియర్. రెండోది, త్వరగా పూర్తి చేయండి అమరావతిని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. నువ్వేంటయ్యా మాట్లాడేదని అని ఊరుకోవాల్సింది పోయి మొత్తం అమరావతి మీద పడ్డారు. అంటే కానీ ఒక భయం అయితే ఉంటది కదా సార్ అమరావతి రైతులకి కొత్తగా ల్యాండ్ పూలింగ్ వెళ్ళే వాళ్ళకి భయపడటానికి కూడా ఒకటి. రెండోది, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తుంటే రేపు నేను వస్తున్నానని భయపడతాం కూడా ఒకటి. అంటే ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ పేపర్స్ కి, ఇంగ్లీష్ ఛానల్స్ కి ఇవ్వడంలో, నేషనల్ మీడియాకి ఇవ్వడంలో అర్థం ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా నేను ఎగనెస్ట్, నేను రాబోతున్నా, అమరావతిలో పెట్టుబడి పెడతానికి వస్తే రేపు పొద్దున నేను ఉంచను అనేది ఒక బెదిరింపు. అన్నిటికన్నా జోక్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని. అసలు ముఖ్యమంత్రి హూ ఈజ్ చీఫ్ మినిస్టర్? చీఫ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? ఆయన ఎగ్జిక్యూటివ్ హెడ్ కాదు. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఈజ్ గవర్నర్ అంటాడు నా ప్రభుత్వం అని. చీఫ్ మినిస్టర్ ఎక్కడుంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ అవుతుంది. అంతేగాని అది క్యాపిటల్ అవదు. క్యాపిటల్ లేదు, క్యాపిటల్ అనే వర్డ్ లేదు అంటున్నాడు ఆయన. నిజంగానే అది కరెక్టే. క్యాపిటల్ అనే వర్డ్ రాజ్యాంగంలో లేదు, క్యాపిటల్ అనే వర్డ్. కానీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని వచ్చింది. ఇప్పుడు అందుకనే క్యాపిటల్ కింద గుర్తించడం అని అడుగుతున్నాను. సార్ నాకు ఒక డౌట్, క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో లేదంటున్నారు. మరి అదే రాజ్యాంగ సవరణ చేసో లేదే చట్టబద్ధత కల్పించాలని, ఈ అమరావతి ప్రాంతానికి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రం ఎట్లా చెప్పుద్ది? అంటే మీకు విభజన చట్టం ఉంది. విభజన చట్టంలో ఏముంది? డివిజన్ లో ఇది హైదరాబాద్ క్యాపిటల్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు క్యాపిటల్ ని వీళ్ళే డిసైడ్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు. అప్పటి వరకు హైదరాబాద్ నే క్యాపిటల్ ఉపయోగించుకోవచ్చు 10 సంవత్సరాల పాటు. రాజ్యాంగంలో రాసిలేనంతలో
రాసి లేదు కాబట్టి అది ఆ మనుగోడు లేదంటానికి వీలు లేదు. రాజ్యాంగంలో అన్ని రాసి ఉండవు. కానీ లేకపోయినా మనం ఢిల్లీ అంటున్నాంగా, మన రాజధాని ఏదంటే న్యూఢిల్లీ అంటున్నాంగా అంటాం. అంటే మీరు నోటిఫై చేయాలి. ఆల్రెడీ నోటిఫైడ్. ఇది అమరావతి అనేది ఇప్పటికే నోటిఫై అయ్యి ఉంది. ఇదివరకే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. మీకు వాడు గుర్తుందో గుర్తులేదో, కిషన్ రెడ్డి గారు డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇది మా ఇండియా మ్యాప్ ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ రిలీజ్ చేసి అమరావతి క్యాపిటల్ అనేది రిలీజ్ చేయాల. అప్పుడున్న ఎంపీ గల్లా జయదేవ్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని మాట్లాడి లోక్సభలో మాట్లాడి అబ్జెక్షన్ పెట్టాడు. నెక్స్ట్ డే కల్లా అమరావతి క్యాపిటల్ అని చెప్పి రిలీజ్ చేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టే కదా. చేసింది సార్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిసారి కూడా గోడ మీద పిల్లిలాగా రాష్ట్రాలదే రాజధాని అధికారం అని చెప్తే, ఇప్పుడు రాజధాని అధికారం రాష్ట్రాలదే, రాష్ట్రం మార్చుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే అమరావతి అంటున్నారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం రాగానే వైశాఖ. అందుకనే అనేది అమరావతి ఎప్పుడైతే మీరు ఒక ఫిక్స్డ్ గా అన్ని అక్కడ మీరు చెప్పింది చేయాలి, ప్రజలకు సంబంధించినవి అన్ని సమకూర్చి గవర్నమెంట్ భవనాలు నిర్మించబోతున్నారు. అలాగే బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి, నాబార్డు సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి. ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇవన్నీ అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పడిపోతే ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. అది అమరావతి అనేది క్యాపిటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అసలు రాజధాని మీరు మళ్ళా ఎందుకు ల్యాండ్ పూలింగ్ ఉన్నాయి, తొందరగా పూర్తి చేయండి అనేది అక్కడున్న అంతకు ముందు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులు అదే అడుగుతున్నారు, ప్రజలు అదే అభిప్రాయాలు ఉన్నారు. మీరు ఇంకా విజన్ ఏ విజన్ పెంచుకుంటా వెళ్తే మీరు ఎక్కడికన్నా వెళ్ళదు. మరి ప్రభుత్వానికి సలహా ఇస్తుంది ఎవరు అంటే దాని మీద 1500 ఎకరాలతో రైల్వే స్టేషన్. అసలు 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ ఎందుకు? ఏం చేసుకుంటారు 1500 ఎకరాలు? ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ న్యూయార్క్ ఎక్కడ ఉంది, అదే 48 ఎకరాలు అంట. అట్లా అని కాదు, అదే అంటున్నా. దానికి కన్నా కూడా దాని పక్కన ఉన్న షాపులకి, షాపింగ్ కి, కాంప్లెక్స్ లకి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ల్యాండ్ అంటున్నారు తప్ప 1500 ఎకరాలు పెట్టి ఏం చేసుకుంటాం అనేది దానికి ఒక మీనింగ్ లెస్. ఇప్పుడు విజయవాడ సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ 8-10 ఎకరాలు స్టేషన్. ఎంతది? 10 ఎకరాల లోపు. మీకేమో అక్కడ వచ్చి జనం కాపురం ఉంటారు కదా, పాసింగే కదా, దాని వరకే. కానీ అసలు 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడితే నడవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ప్రయాణికులు నడవాలి కదా, ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు అదే అంది ఆయన వెంకయ్యనాయుడు గారు అందేది. మనం ఎప్పుడో 30-40 ఏళ్ళకి ఆలోచించి వాళ్ళు చేయకూడదండి. అప్పుడు షార్ట్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ విజన్ రెండు ఉండాలి. ఆ రెండు కోఆర్డినేట్ అవ్వాలి. అంతేగాని లాంగ్ టర్మ్ విజన్ తో షార్ట్ టర్మ్ విజన్ కనుక మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ప్రజల్లో అసంతృప్తి బయలుదేరు. మరి ఇప్పుడు ఎవరు సార్, ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులకి కాదు మేము ఉన్నాము అని భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం చెలరేగిపోతున్నారు, నేను వస్తే మళ్ళీ రాజధాని ఇక్కడ ఉండదు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. రాజధాని ఉండదు అనేది ఏమీ లేదు, ఆయన కూడా ఆ విధంగా ఏమనలేదు. కానీ గుంటూరు కృష్ణ అంటున్నాడు కదా, మళ్ళీ వైజాగ్ అంటే నేను అంటే అమరావతిలో ఉండదుగా, 3 రాజధానులు కొత్తగా ఏం మార్చేది ఏమి ఉండదు. అప్పుడైనా ఏం మార్చగలిగాడు ఆయన? ఊరికి అంటం తప్ప, విశాఖపట్నం అంటం తప్ప, కర్నూలు అంటం తప్ప ఏం మార్చారు? ఎక్కడి నుంచే అసెంబ్లీ జరిగింది, ఎక్కడి నుంచే కౌన్సిల్ జరిగింది, ఇక్కడే సెక్రటేరియట్ పనిచేసింది, ఇక్కడే ఆయన ఉన్నాడు. అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అని ఎప్పటికీ చెప్పారుగా. అసలు లెజిస్లేటివ్ ఇన్ని క్యాపిటల్స్ ఉండవండి అక్కడ. అసలు అది ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నా, మీకు అన్ని కోఆర్డినేషన్ ఉండాలంటే మీకు 3 ఒకేసారి ఉంటే ఆ ఉండే అడ్వాంటేజ్ వేరు. ఇప్పుడు ఆఫీసర్స్ కూడా లేకపోతే ఏమవుతుంది, ఇటు నుంచి అటు జర్నీ, అటు ఇటు జర్నీ, సగం టైం దానికే సరిపోతుంది. లెజిస్లేటివ్ కానీ, జ్యుడిషియల్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఢిల్లీలో సెక్రటేరియట్ తర్వాత ఇవి అన్ని కలిపి ఒక కాంప్లెక్స్ లో, పార్లమెంట్ అన్ని ఒక కాంప్లెక్స్ లో ఎందుకు కట్టారు? మోడీ తెలుసుకోయా, మోడీ సలహా ఇవ్వరు మీరు 3 సార్లు కట్టండి, 3 చోట్ల పెట్టండి. రాష్ట్రపతి భవన్ ఏమో కేరళలో పెట్టండి, చెప్పారు. కేరళలో పెడితే బాగుండేది. ఇది యూజ్లెస్ వర్డ్స్ అవన్నీ.